ఇక కరీంనగర్ నుంచి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వేణు, ఒకవైపు ఖమ్మం, భద్రాద్రి ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఒక్కొక్క బెడ్ మీద 2-3 పేషెంట్ల నుంచి చూస్తున్న పరిస్థితి, మందులు లేని పరిస్థితి, సిబ్బంది లేని పరిస్థితి ఉంది. మరి కరీంనగర్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది? స్వేచ్ఛ, మీరు అన్నట్టు యాక్చువల్ అయితే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు వీటి మీద సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. మంత్రులు కానీ వీళ్ళు అసలు ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఫీవర్స్ వస్తాయి. వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు కూడా పెద్ద ఎత్తున విష జ్వరాలు సోకే అవకాశం ఉంది కనుక ముందస్తుగా దీనిపై ఇటు వైద్య శాఖ అలర్ట్ ఉండాలి. వైద్య శాఖ అలర్ట్ ఉండడమే కాదు, రివ్యూలు నిర్వహించాలి. రివ్యూలతో పాటుగా అధికారులతో మాట్లాడాలి. అసలు భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే ముందస్తుగా తేల్చే అవకాశం ఉంటుంది. కానీ గతంలో దీనిపై స్పష్టత అంటే వైద్యానికి పెద్దపీట వేసినటువంటి నేపథ్యం గతంలో ఉండే. కానీ ఇప్పుడైతే ఇప్పటి వరకు ఇన్ని నెలలు అయినా అంటే గత 2 నెలల నుంచి వర్షాలు పడుతున్నా, విష జ్వరాలు వస్తున్నా, డెంగ్యూ కావచ్చు, మలేరియా, టైఫాయిడ్, అంటే చికెన్ గున్యా, ఇన్ని రకాలే వస్తున్నా కానీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పటి వరకు ఒక రివ్యూ నిర్వహించలేదు. అంటే అసలు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ముందస్తుగానే దీనిపై రివ్యూలు నిర్వహించాలి, ఏమేం కావాలనే చూడాలి. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే కరీంనగర్ సంబంధించి చూసుకుంటే సివిల్ హాస్పిటల్లో డైలీ 500-600 మంది వచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు 1500 మంది, 13 నుంచి 1500 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు. అంటే 300 కెపాసిటీ ఉన్నటువంటి దీనిలో ఇప్పుడు ప్రస్తుతం 300 బదులుగా 500-600 మంది వచ్చి కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యం. ఇంకోవైపు ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో పిహెచ్సీలు కావచ్చు, ఇటు సివిల్ హాస్పిటల్ పట్టణ ప్రాంతాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సీలు. అంటే పిహెచ్సీలో కూడా ఎక్కడ చూసినా కానీ జ్వర పీడితులైపోయి క్యూ లైన్లలో నిలబడి ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ వాళ్ళు వెంటనే ఏం చెప్తారంటే ఇక్కడ మా నుంచి కాదు, మీరు సివిల్ హాస్పిటల్ ఉండి, పెద్ద హాస్పిటల్ ఉండి అని చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు భయానికి గురై ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనకు మెయిన్గా డెంగ్యూ అంటేనే ప్రాణాంతకమైంది అనేది ఒక అపోహ ఉంది. అంటే దాని మీద నిజం కూడా ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యం ఒకటైతే కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుందని చెప్పొచ్చు స్వేచ్ఛ. దీనిపై ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ దీని మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎక్కడ రివ్యూలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో అంటే సివిల్ హాస్పిటల్కి వస్తే మా ఓపీలో చూసి సరే మందులు అయితే 5-6 రకాలు రాస్తే అలా 2-3 రకాలే ఉంటున్నాయి. వైద్య సిబ్బంది కూడా సరిగా చూసి చూడని నేపథ్యంలో ఇటు వచ్చిన రోగి కూడా సగం అంటే ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్ పోతున్న నేపథ్యం. ఇక ప్రైవేట్కి పోతే మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అని చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా పేద ప్రజలు వస్తారు. అంటే ఇలాంటి నేపథ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి నేపథ్యం, వైద్య ఆరోగ్య శాఖ మీద ప్రత్యేక శ్రద్ధ. ఇంకోటి విషయం అంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పారిశుధ్య కార్యక్రమాలు, మరోవైపు కంటి వెలుగు లాంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచే మొదలవుతూ ఉంటాయి. ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో వైద్యానికి పెద్దపీట వేయడం, అంటే ఈ శానిటేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు ముందస్తుగానే చేసి అలర్ట్ గా ఉండేవారు. పచ్చదనం, పరిశుభ్రత, ఇలాంటి కార్యక్రమాలు జెన్యూన్. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేపట్టని నేపథ్యం ఒకెత్తైతే మరోవైపు ఇటు రివ్యూలు లేకపోవడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి సివిల్ హాస్పిటల్కు కావచ్చు, చుట్టుపక్కల హాస్పిటల్కి వస్తున్నారు స్వేచ్ఛ. కానీ సరైనటువంటి వైద్య సౌకర్యం లేక చాలా నిరాశ నిస్పృహలకు గురైనటువంటి రోగులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న నేపథ్యం మనకు ప్రతి హాస్పిటల్లో కనిపిస్తుందని చెప్పొచ్చు స్వేచ్ఛ.